చంద్రబాబు ఇవాళ గుంటూరు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు కీలక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. 690 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో సీఎం పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ముందుగా గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఉత్తర అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు అందించిన 100 కోట్ల భారీ విరాళంతో ఈ భవనాన్ని నిర్మించారు. 2018లో ఈ భవనానికి చంద్రబాబు శంకుస్థాపన చేయగా ఇప్పుడు ఆయనే దీన్ని ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో అవసరమైన వైద్య పరికరాలు, ఫర్నిచర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 27 కోట్లు కేటాయించింది. గుంటూరు కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు కుప్పం ప్రయాణమవుతారు. ఆదివారం సాయంత్రం వరకు నియోజకవర్గంలోనే ఉండి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. తొలి రోజు కుప్పంలో 3 కోట్లతో నిర్మించిన అగస్త్య విద్యాచల అకాడమీని ప్రారంభించనున్నారు సీఎం. అనంతరం 10 కోట్లతో నిర్మించనున్న లెర్నర్స్ అకాడమీ సెంటర్ కు 2 కోట్లతో చేపట్టే ఒబెరాయ్ విజిటర్స్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ సెంటర్ ను, పర్యాటక అభివృద్ధిలో భాగంగా హెరిటేజ్ విలేజ్, బౌల్డరింగ్ పార్క్, పున్నమి రిసార్ట్లను ప్రారంభిస్తారు. రేపు బెగ్గులపల్లి పంచాయతీలో సీఎం స్వయంగా పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం 5,555 ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కుప్పం పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా 7 కొత్త పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఈ ఒప్పందాల ద్వారా కుప్పంలో 675 కోట్ల పెట్టుబడులు రానుండగా సుమారు 12,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎంఏఎఫ్ క్లాతింగ్, న్యూట్రిఫీడ్స్ వంటి సంస్థలు తమ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి. మరోవైపు కుప్పం మాస్టర్ ప్లాన్ ను, మోడల్ బస్టాండ్ డిజైన్లపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు. ఎల్లుండి ఆదివారం పార్టీ శ్రేణులతో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కమిటీతో సమావేశమై అభివృద్ధి పనులపై సమీక్ష జరుపుతారు. ఆదివారం సాయంత్రం అమరావతికి తిరుగు పయనమవుతారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. సుమిత్ర, మీరు అన్నట్లుగా గుంటూరు పర్యటన ముగించుకొని సరిగ్గా మధ్యాహ్నం 2:30 నేరుగా హెలికాప్టర్లో గుంటూరు నుంచి కుప్పం చేరుకుంటారు. అంటే ఈ మధ్యాహ్నం 2:30 తర్వాతే చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ప్రారంభం కాబట్టి ఎల్లుండు మధ్యాహ్నం వరకు ఈ 3 రోజుల పాటు, ఇవాళ రేపు ఎల్లుండు 3 రోజుల పాటు ఆయన సొంత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించబోతున్నారు. అంటే మొత్తంగా కొత్త ఏడాదిలో తొలిసారిగా సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం రాబోతున్నారు. ప్రధానంగా ఈ పర్యటనలో పెద్ద ఎత్తున శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. సుమారుగా 674 కోట్ల రూపాయలకు అభివృద్ధి పనులకు సంబంధించి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో చాలా ఉంది. రకరకాల పరిశ్రమ, దాదాపు 7 కొత్త పరిశ్రమలకు ఆయన ఇక్కడ సంస్థ ప్రజలతో ఒప్పందం కుదుర్చుకొని పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఎంఓయూలు కూడా కుదుర్చుకోబోతున్నారు. మొత్తంగా ఇది ఒక 12,000 మందికి ఈ పరిశ్రమల ద్వారా ఉపాధి అందబోతోంది. అంటే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు తన సొంత నియోజకవర్గం గడపబోతున్నారు. ప్రధానంగా ఇవాళ కేవలం కొన్ని ప్రత్యేక ప్రారంభోత్సవాలకు మాత్రమే పరిమితం అవుతారు. రాత్రి తన ఇంట్లోనే బస చేస్తారు. ఇక రేపు జనవరి 31వ తేదీ కీలకమైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. చాలా ఏళ్ల తర్వాత సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి హోదాలో సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు. ప్రధానంగా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లె మండలంలో కూడా ఒక చిన్న గ్రామంలో నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లి ఆ గ్రామంలో ఏదైతే అర్హులకు సీఎం చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగబోతోంది. ఆ కార్యక్రమం తర్వాత రేపు మధ్యాహ్నం బహిరంగ సభ ఉండబోతోంది. గుడిపల్లి మండలం ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. బహిరంగ సభ తర్వాత దాదాపుగా 5,000 మందికి పైగా చిన్నారులకు, విద్యార్థులకు ఏదైతే సబ్సిడీ కింద సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నారు. అంటే ఒక కార్యక్రమంలో 5,000 మందికి పైగా సబ్సిడీ సైకిళ్ల పంపిణీ చేయడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా నమోదు కాబోతోంది. ఇది చాలా చాలా కీలకమైన కార్యక్రమంగా తెలుస్తోంది. ఇక రకరకాల కార్యక్రమం ముగించుకుంటే అట్లాగే ఇక ఎల్లుండి రోజు మొత్తం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఎల్లుండి భేటీ కాబోతున్నారు. కుప్పంలో పార్టీ పరిస్థితి, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులు, ఇకపై చేపట్టాల్సిన పనులు, అట్లాగే పార్టీలో అంతర్గతంగా ఉన్న ఏదైనా సమస్యలు కావచ్చు, మరి ఇతర అనేక అంశాలంతా కూడా పార్టీ కేడర్తో చర్చించి ఎల్లుండి మధ్యాహ్నం తిరిగి ఆయన అమరావతికి వెళ్లే అవకాశం ఉంది. మొత్తంగా కొత్త సంవత్సరంలో తొలిసారిగా ఆయన రాబోతున్నారు. పైగా ఇదివరకు చెప్పినట్లుగా చాలా ఏళ్ల తర్వాత సొంత నియోజకవర్గంలో స్వయంగా ఆయనే అర్హులకు రేపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నారు. సుమిత్ర, అలాగే మురళి, పార్టీ నేతలతో మాట్లాడే క్రమంలో నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి కానీ అంతర్గతంగా కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా?
అంటే ఇప్పటి వరకు కూడా ఏం లేదు. పార్టీ నిజానికి కుప్పంలో ఇది వరకు చాలా గడ్డు పరిస్థితి నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుగులేని శక్తిగా కుప్పంలో టీడీపీ ఏర్పడింది. అక్కడ పూర్తిగా వైసీపీ కనుమరుగయ్యే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మనకు తెలుసు వైసీపీ హయాంలో కుప్పంలో టీడీపీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు కూడా కోల్పోయే పరిస్థితి. చివరకు ఏకంగా కుప్పం మున్సిపాలిటీని కూడా టీడీపీ చేజారిపోయిన సంగతి తెలిసింది. ఆ తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత పూర్తిగా సీన్ రివర్స్గా మారిపోయింది. చాలా మంది అప్పటి వరకు వైసీపీలో నేతలంతా కూడా టీడీపీకి రావడం జరిగింది. అట్లాగే మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా పార్టీలోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ చాలా వరకు కుప్పంలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఇంకా కూడా అక్కడ ఏమన్నా సమస్యలు ఉన్నా, ఎందుకంటే పార్టీ ఆయన ఎప్పుడు వెళ్ళినా కూడా పార్టీ కేడర్తో ఆప్యాయంగా మాట్లాడతారు. అంటే ఏ సమస్యలు ఉన్నా, అంటే సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ ఎట్లాంటి సమస్యలు ఉండకూడదని సీఎం చంద్రబాబు నాయుడు తొలి నుంచి భావిస్తూ ఉంటారు. ఈయనే కాకుండా ప్రత్యేకించి వీలున్నప్పుడు అంటే ఏడాదిలో 1-2 సార్లు సీఎం సతీమణి భువనేశ్వరి గారు సైతం నేరుగా కుప్పంకి వచ్చి ఆమె స్థాయిలో కూడా కొంతవరకు పర్యటించి జనాలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆమె స్థాయిలో పరిష్కరించగా కొన్ని అంశాలను కూడా ఆమె పరిష్కరిస్తూ ఉంటారు. అంటే మొత్తంగా సీఎం దంపతులు కుప్పం మీద పూర్తి స్థాయిలో ఫోకస్గా ఉన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి తాను కుప్పం వస్తానని ఇదివరకే సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఆ మాట నిలబెట్టుకునే క్రమంలోనే ఆయన తప్పనిసరిగా అంటే 100 రోజుల వ్యవధిలో తప్పనిసరిగా ఒకసారి కుప్పంకి వచ్చి 2 నుంచి 3 రోజులు ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ ఆగస్టు ప్రాంతంలో ఆయన రావడం జరిగింది. ఇప్పుడు కొత్త ఏడాదిలో తొలిసారి ఈ 3 రోజుల పర్యటనకు ఇవాళ కుప్పం రాబోతున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్.